దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ మరణాతండి. ఈరోజు వాక్యము లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా అని వాక్యములో మనకి కనబడతా ఉందండి. ఈ దినమందు ఈ వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును సర్వోన్నతుడు సర్వాధికారి మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ మాటలు వినుటకు మేము కూడి ఉన్నాము. సంగములతో ఆత్మ చెప్పు మాట చెవి గలవాడు వినుగా కన్నారు. దేవా, వినగలిగే చెవి, గ్రహింపగల మనస్సు మాకు దయచేయండి. నిలబడిన నన్ను మరుగుపరిచి మాట్లాడమని యేసు నామమున వేడుకొనిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామములో మీ అందరికీ కృపా సమాధానములు కలుగునుగాక, ఆమేన్. లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనములో మనకి కనబడుతుంది, ఒక స్త్రీకి 10 వెండి నాణెములు ఉండగా అందులో ఒకటి పోగొట్టుకుంటే దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి జాగ్రత్తగా దానిని వెదకదా. అసలు ఈ ఉపమానం యొక్క అర్థం ఏమిటండి? ఈ దినము జాగ్రత్తగా నేర్చుకుందాం. ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే దేవుడు గొప్ప లక్షణాలు కలిగినవాడు. దైవజనులు దేవదాసయ్య గారు దేవునికి ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన 10 లక్షణాలు, దైవ లక్షణముల స్తుతి అనే పుస్తకములో మరి దేవుని ఆత్మ ద్వారా వ్రాసిన సంగతి కనబడుతూ ఉంది. అయితే ఈ 10 లక్షణములు, ఈ యొక్క 10 లక్షణములు మనము కలిగి ఉన్నామా లేదా? దేవుడు న్యాయస్థుడు, ప్రేమస్వరూపుడు, జ్ఞానము గలవాడు, దేవుడు స్వతంత్రుడు, ఇలాగున వెలుగయ్యున్నాడు అని లక్షణాలు మనకి కనబడుతూ ఉన్నాయి. దేవునిని వెంబడిస్తున్నటువంటి మనము ఈ లక్షణాలు మనలో ఉన్నవా లేదా అని పరిశీలన చేసుకోవాలండి. ఏ ఒక్కటి కోల్పోతున్నాము, వేటిని జారవిడుచుకున్నాము ఒకసారి ఆలోచన చేశారా? దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనమండి, మనలో దేవునికి సంబంధించిన లక్షణములే ఉన్నవా లేదంటే లోక సంబంధమైన లక్షణాలు కనబడుతున్నవా? ఒకసారి మన జీవితమును పరిశీలన చేసుకొని దేవుని సన్నిధిలో ఆలోచన చేస్తే అసలు మనలో ఏమున్నవి, ఏమి కోల్పోతున్నాము అనేది మనకి అర్థమవుతూ ఉందండి. ఆలోచించాలి, నేను దేవుని ప్రేమ కలిగి ఉన్నానా లేదా? మనం చూస్తూ ఉంటే లోకములో ద్వేషము ఏలుబడి చేస్తూ ఉంది. ద్వేషము, ప్రేమను తొలగించడానికి సాతానుడు ఏం పెడుతున్నాడేంటండి? ద్వేషపూరితమైన మనసు. ఒకరినొకరు చూస్తే ద్వేషము, అసహించుకోవడము, గొప్పవారు తక్కువ వారిని అసహించుకోవడం, జ్ఞానం గలవారు జ్ఞానం లేని వారిని అసహించుకోవడం, ఇలాగున మరి మనం సమాజంలో చూస్తూ ఉంటే ఒక ద్వేషం అనేది ఎంతగానో ఏలుబడి చేస్తూ ఉంది. కనుక ఒకవేళ మనలో ఆ ద్వేషము చేరిందా లేదా మనం ప్రేమే కలిగి ఉన్నామా ఆలోచన చేయాలండి. వాక్యపు వెలుగులో మన అంతరంగాన్ని వెలిగించుకున్నప్పుడంటండి మనము ఏమి కలిగి ఉన్నాము, ఏం వదిలేసాము, ఏం పోగొట్టుకున్నామో మనకు తెలుస్తూ ఉంటుంది. ఒక స్త్రీ 10 వెండి నాణెంలో ఒకటి పోగొట్టుకుంటే నిజమే కదండి. మనం ఏదైనా పోగొట్టుకుంటే మనకి ఏమనిపిస్తుంది? అది దొరికేంత వరకు కూడా మనశ్శాంతి అనేది ఉండదు. మన సొమ్ము పోగొట్టుకున్నా, మన వస్తువు పోగొట్టుకున్నా,
మనకు కలిగిన ఏదైనా విలువైనది పోగొట్టుకున్నప్పుడు మనకు అనిపిస్తుంది కదా, అయ్యో నా వాహనం పోయింది, అయ్యో నా సొమ్ము పోయింది, అయ్యో నా విలువైన ఈ యొక్క వస్తువు పోయింది. అది దొరకడానికి ప్రయత్నిస్తాం కదండి. వాహనం పోతే వాహనం దొరికేంత వరకు ప్రయత్నిస్తాం. సొమ్ము పోతే సొమ్ము పోగొట్టుకుంటే దొరికేదాకా ప్రయత్నిస్తాము. వస్తువు పోతే వస్తువు కొరకు ప్రయత్నిస్తాము. ఇలా మనం చూస్తూ ఉంటే నిత్యావసర వస్తువులలో మనం ఏది కోల్పోయినా కానీ అది దొరికేదాకా మనకి మనశ్శాంతి ఉండదు కదా. అలాగనే ఆత్మీయ జీవితంలో కూడానండి, అసలు మనలో ఏ లక్షణాలు ఉన్నాయి, దైవికమైన లక్షణాలు కలిగి ఉన్నామా, వాటిని పోగొట్టుకున్నామా? దేవుని సంబంధితులుగా మనం పిలువబడ్డాం, దేవుని పిల్లలుగా అంగీకరించబడ్డాం, ఆయన రక్తములో కడగబడ్డాం. నేను దేవుని బిడ్డనండి, నేను దేవుని విశ్వాసనండి, దేవుని రక్తంలో కడగబడ్డాను అని మనం చెప్పుకుంటున్నామే కానీ దేవునికున్న ప్రేమ అనే గుణము మనలో ఉందా? దేవునిలో ఉన్న న్యాయము, నీతి మనలో ఉందా? దేవుడు కలిగినటువంటి ఆ దివ్య లక్షణాలు మనలో ఉన్నా లేదో? ఒకవేళ లేనట్లయితే ఏం చేయాలని వాక్యం చెప్తా ఉంది? ఆ స్త్రీ దీపం వెలిగించి, ఇల్లు ఊడ్చి దీపం వెలిగించి ఆ నాణెము కొరకు జాగ్రత్తగా వెదకదా అని అంటున్నారు కదా. అలాగనే వాక్యము వింటున్నాం. వాక్యం వింటున్నటువంటి మనము మన అంతరంగము వెలిగించబడాలి. వాక్యం ద్వారా మన అంతరంగము వెలిగించబడాలి. ఆ వెలుగులో మన లోపం ఏమిటో కనబడుతుందండి. ఆ వెలుగులో మనం ఏం పోగొట్టుకున్నామో మనకి కనబడుతుంది. ఆ వెలుగులో మన తప్పేమిటో మనకి కనబడుతుందండి. చీకటిలో ఉంటే మన తప్పేం మనకు కనబడదు. చీకటి కలిగి ఉంటే మనం ఏం చేస్తున్నామో కూడా అర్థం కాదు. వాక్యపు వెలుగులో నీ అంతరంగము వెలిగించబడుతున్నప్పుడు నీకు అర్థమవుతూ ఉంటుంది, దేవుని ప్రేమ నాలో ఉందా, దేవుని ప్రేమ నాలో లేదా, దేవుని శక్తి నేను కలిగి ఉన్నానా, దేవుని శక్తిని కోల్పోయానా, దేవుడు వెలుగై ఉన్నాడు, నేను వెలుగుతున్నానా, ఆరిపోతున్నానా? ఏ నాణ్యము నువ్వు కోల్పోయో, ఏది నువ్వు పోగొట్టుకున్నావు, నీలో నుండి ఏది బయటికి వెళ్ళిపోయింది? ఒకసారి మీ హృదయము వెలిగించబడాలి. వాక్యం ద్వారా ఏమవ్వాలంటే అండి, హృదయము వెలిగించబడతా ఉంది. వాక్యపు వెలుగులో నీ హృదయం వెలిగించబడతాదని తెలిసిన సాతానుడు ఎక్కడికి రానివ్వడంటే అండి, వాక్యం దగ్గరికి రానివ్వడు, వాక్యము విననివ్వడు. మన వాక్యం వింటే బ్రతుకు బాగుపడుతుందని మనకన్నా ఎక్కువగా వాడికి తెలుసండి. కనుక ఆ సాతాను ఏం చేస్తాడంటే, మనం దేవుని సన్నిధిలో ప్రయాస పడకుండగా ఆటంకాలు పెడతాడు, దేవుని సన్నిధికి చేరకుండగా ఆటంకాలు పెడతాడు, ఆత్మీయ స్థితిని పరిశీలించుకోకుండా మనకు ఒక అజ్ఞానాన్ని కలిగిస్తాడు, మన భక్తిని చూసుకోకుండా, అంటే ఎలాంటి భక్తి కలిగి ఉన్నామో ఆలోచన లేకుండా చేస్తూ ఉంటాడండి. కనుక మనము గమనిస్తూ ఉండాలి. దేవుని సన్నిధిలో నేను దేవుని బిడ్డగా పిలువబడ్డానండి అని అనుకుంటే సరిపోదండి. దేవుని రక్తంలో నేను కడగబడ్డాను, నేను గొప్ప విశ్వాసిని అనుకుంటే సరిపోదు. వాక్యం అంటా ఉంది, నీవు ఏమి కలిగి ఉన్నావు? అపోస్తులైన పౌలు అంటున్నారు కదా, దేవుని ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడనే. కనుక ప్రేమ ఉండాలి. మనము ఒకరి పట్ల ఒకరము ప్రేమ కలిగి సమాధానము కలిగి జీవిస్తూ ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి కష్టాలను పంచుకుంటూ, బాధను పంచుకుంటూ, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించే గుణం మనము కలిగి ఉండాలండి. కనుక దేవుని వాక్యము మనకి సెలవిస్తున్న రీతిగానే మన అంతరంగాన్ని వెలిగించుకోవడానికి ఆ వెలుగునిచ్చే మాటల దగ్గరికి మనం రావాలండి.
ఆ వెలుగునిచ్చే మాటలు ఏమిటి అని అంటే, వాక్యమే హృదయాన్ని వెలిగిస్తూ ఉంది. వాక్యమే మన జీవితాన్ని మారుస్తూ ఉంది. కనుక ఆ స్త్రీ పోగొట్టుకున్నది దొరికేంత వరకు ప్రయత్నాన్ని వదలలేదండి. ఈ లోక సంబంధమైన వస్తువులను పోగొట్టుకుంటే మనం ఏమైనా ప్రయత్నం మానేస్తామంటారా? మానం కదా. అది దొరకాలి, అప్పటి వరకు మనకి నిద్ర పట్టదు, అప్పటి వరకు ఏ పని చేయలేము, దేని మీద మనసు పెట్టలేము. అలాగునే ఆత్మీయ జీవితంలో పోగొట్టుకున్నవి సంపాదించుకోవడానికి ప్రయత్నం మానుకోకూడదండి. మన ప్రయత్నం మనం చేసినప్పుడు దేవుని కార్యము దేవుడు జరిగిస్తారు. మనం ప్రయత్నం చేయకుండా దేవుడే కార్యం చేయాలి అని అంటే అది కుదరదండి. మనము ప్రయత్నించాలి, దేవుడు కార్యం చేస్తారు. కనుక మన వంతు మనం ప్రయాసపడాలి, దేవుని వంతు కార్యం దేవుడు జరిగిస్తూ ఉంటారు. కనుకనే ప్రయత్నం మనము మానుకోకూడదు. దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా ఇంతవరకు నాలో ప్రేమ గుణం పోయింది తండ్రి, లేదు నాయన, ప్రేమ అనే గుణమే లేదు తండ్రి. నీ శక్తిని నేను కోల్పోయాను తండ్రి, నీ వెలుగు నేను కోల్పోయాను, నీ జీవాన్ని నేను కోల్పోయాను, నేను అర్హత కోల్పోయాను. ఒక్క మారు నాలో నీ దివ్య లక్షణాలను దయచేయి ప్రభువా అని నీవు వాక్యం విన్న తర్వాత, నీ వెలిగించబడిన తర్వాత నీవు దేవుని సన్నిధిలో అడుగు. నువ్వు ఏది కోల్పోయావో, నువ్వు ఏది పోగొట్టుకున్నావో దేవుడు మరలా దాన్ని భర్తీ చేస్తాడండి. కనుక దేవునికి అసాధ్యమైంది లేదు. మనము దేవునిలో అడుగు వేస్తూ జీవిస్తున్నాము అని అంటే, ఎలా పడితే అలా బ్రతికేస్తే మనకు మహిమగల స్థితి రాదండి. ఎలా పడితే అలా జీవించేస్తే మనము దేవుని రాజ్యంలో స్థానం సంపాదించుకుంటామని కాదు. దేవుడు ఒక ప్రత్యేకమైన జీవితానికి మనల్ని పిలుచుకున్నాడు. దేవుడు ఒక ప్రత్యేకమైన స్థితిలో మనల్ని ఉంచాలనుకున్నాడు. కనుక దేవుడు తన సంఘమును, తన బిడ్డలను వాక్యమనే ఉదక స్నానము చేత శుద్ధీకరిస్తూ ఉన్నాడు. ఎందుకండి మాటి మాటికి వాక్యమే వినాలి? ఎందుకు అని అంటే, మన అంతరంగము వెలిగించబడుట కొరకు, మన అంతరంగము బలపడుట కొరకు. కనుక వాక్యం వినాలి, వినుట ద్వారా విశ్వాసం కలుగుతూ ఉంది. కనుక ఆ స్త్రీ యొక్క ప్రయత్నము మానుకోలేదు కదా. ఎంతగా ప్రయత్నించింది. అయ్యో ఒకటే కదా పోగొట్టుకున్నాను, 9 నా దగ్గర ఉన్నాయి కదా అని అనుకోలేదు. ఆ ఒక్కటి చేరితేనే సంపూర్ణమవుతుందని, ఆ ఒకటి కలిగి ఉంటేనే దీవెన అనుకున్నది. అలాగున ఆ ఒకటి కొరకునే ప్రయాసపడింది. కనుక మనము కూడానండి దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ఉండాలి. దేవుని దివ్య లక్షణాలను మనము కలిగి ఉండాలి. మనము ఏమి కోల్పోయామో మన అంతరంగ స్థితిని పరిశీలన చేసుకోవాలి. కోల్పోయిన వాటిని తిరిగి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలండి. తిరిగి వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడతా ఉండాలి. నాకెందుకులే, నేను ఏదో కోల్పోయానులే, నాకేమీ అక్కర్లేదులే అని అనుకుంటే మనం అసలు విశ్వాసులమే కాదు కదా. కనుక వేటిని జారి విడుచుకుంటున్నాము? దేవుని యందుండి ప్రేమ పంచలేకపోతున్నామేమో, దేవుని యందుండి శక్తి లేని వారుగా ఉన్నామేమో, దేవుని బిడ్డలని చెప్పుకొని జీవాన్ని కోల్పోతున్నామేమో. ఏమీ మనలో లేదు. ఒకమారు ఆలోచన చేసుకునే పరిస్థితి మనం కలిగి ఉండాలండి. అలా ఆలోచించి మన జీవితమును, దేవుని సన్నిధిని ప్రతి దినము ఆయనకు అప్పగించుకుంటూ, దేవా నేను కోల్పోయిన వాటిని తిరిగి నాకు దయచేయండి. నేను ఏది పోగొట్టుకున్నాను, ఏమి జారి విడుచుకున్నాను, వేటిని వదిలివేసుకున్నాను, ఎందులో నేను వెనకబడిపోయాను, నా పరిస్థితి ఎరిగిన దేవా నాకు సహాయము చేయి తండ్రి అంటే దేవుడు మేలు దయచేస్తూ ఉంటారు. కనుక ఆ స్త్రీ పోగొట్టుకున్న వాటి నిమిత్తమే ఎంత ప్రయత్నించిందో
మనమును ప్రతి దినమందు కూడా ప్రయత్నించాలి. ప్రతి దినమందు ఆయన పాదాలు పట్టుకోవాలి. ప్రతి దినమందు దేవునిని అడుగుతూ ఉండాలి. దేవుని సహాయము మీద ఆధారపడాలండి. దైవజనులు దేవదాసయ్య గారు దైవాత్మ రమ్ము అని కీర్తనలో తెలియపరిచారు. నా స్వంత శక్తితో నేను నీతో నడిచి రాలేను నాయన. నిజమేనండి. మనం మంచి భక్తి చెయ్యాలంటే మన స్వంత శక్తి ఏమీ సరిపోదు. దేవుని రాజ్యంలో ఉన్నత స్థానం సంపాదించాలి అంటే ఏదో ఒక సామాన్య జీవితం సరిపోతుందని కాదండి. దేవుని రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థితిని నేను సంపాదించాలి అని అంటే ఇక్కడ మనము ప్రయత్నములు ఎన్నో మనము జరిగిస్తూ ఉండాలి. మన ఆత్మీయ జీవితం కొరకు ఎంతో ప్రయాసపడాలి. కనుక అంతటి భక్తుడే అంటూ ఉన్నారు, నా స్వంత శక్తితో నేను నీతో నడిచి రాలేను, కనుక నీ ఆత్మ సహాయము నాకు కావాలి. ప్రతిదినం అడగాలి, ప్రభువా నేను మంచి భక్తి చెయ్యాలి, నేను నీ ప్రేమను ఇతరులకు కనుపరచాలి, నేను నీ జీవాన్ని కలిగి ఉండాలి, నీ శక్తిని నేను కలిగి ఉండాలి, నేను నిత్యము వెలుగుతూ ఉండాలి. దేవా నాకు సహాయపడు అంటే తన ఆత్మ సహాయాన్ని దేవుడు మనకు అందిస్తారండి. మనం అడిగే దానిలోనే ఉంటుంది. దేవుడు ఇచ్చేవాడే, కానీ కొన్ని సందర్భాల్లో అడగక దేవుని నుండి పొందలేకపోతూ ఉన్నాం. అడగాలనే ఆలోచన మనకు రావటం లేదు. ఏవో అడుగుతాం కానీ ఇవి అడగలేము కదా. మన అవసరతలు తీరుట కొరకు అడుగుతాం కానీ ఆత్మీయ స్థితి విషయంలో అడగలేకపోతున్నాం కదండి. కనుక వాక్యము తెలియజేస్తున్నప్పుడే హృదయమును మార్పు నొందించుకొని ఎక్క నుండైనా మనం అడగడానికి ప్రయత్నిద్దాము, ప్రయాసపడదాము. దేవుని సన్నిధిలో మన ఆత్మీయ స్థితి కొరకు వేడుకుందాము. దేవా నేను పోగొట్టుకున్నవి, నేను కోల్పోయినవి నాకు ఇమ్ము తండ్రి, నాకు సహాయము చేయి తండ్రి, నన్ను నడిపించు తండ్రి, నీ దివ్య లక్షణాలు నాలో ఉండాలి, నీ కృపలో నేను జీవించాలి, నాలో ద్వేషం ఉందో అసూయ ఉందో ఏదుందో తీసివేయి ప్రభువా. నేను శక్తిహీనురాలుగా ఉన్నానేమో, శక్తిహీనుడిగా ఉన్నానేమో, అవి తొలగించి నాలో శక్తిని నింపు తండ్రి. జీవము లేక ఎండిపోయిన పరిస్థితులు ఉన్నానేమో, నీ జీవం నాలో దారిపోయి తండ్రి. నేను న్యాయము కలిగి ఉండాలి, నీతి న్యాయములను అనుసరించాలి అని ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో అడుగుతావో నీవు పోగొట్టుకున్నది దేవుడు తప్పనిసరిగా నీకు అందిస్తారు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ విశ్వాసులారా, దేవుడు మీకు అనుగ్రహించుటకు సిద్ధముగా ఉన్నారు. మనం అడగడమే ఆలస్యమండి. దేవుణ్ణి అడగాలి, దేవుని నుండి సంపాదించుకోవాలి. ఈ భూమి మీద మన భక్తిని కాపాడుకుంటూ, దేవుడు మనకిచ్చినవి కాపాడుకుంటూ ఆయన రాజ్యానికి సిద్ధపడే ధన్యత ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు సర్వోన్నతుడిని తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు వినిన మాటలు ప్రతి హృదయం బంధు భద్రము చేసి వాక్యానుసారమైన జీవితంలోనికి అందరినీ నడిపించి దీవించమని యేసునామమందు వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. మంగళ స్తోత్రార్పణలు మహనీయా దేవునికి, మంగళ స్తోత్రార్పణలు మహనీయా దేవునికి. అంగున్నా లేకున్నా అంతములేని స్తుతులు మంగళాచ మంగళ స్తోత్రార్పణలు మహనీయా దేవునికి. అంగున్నా లేకున్నా అంతములేని స్తుతులు మంగళాచ. ఎట్టి వారినైనా ఏ స్థలము
నందైనా ఎట్టి వారినైనా ఏ స్థలము నందైనా పట్టి రక్షించుటకై పాట్లోందు తండ్రికి మంగళస్తోత్రార్పణలు మహనీయ దేవునికి అంగున్నా లేకుండా అంతములేని స్తుతులు యేసుక్రీస్తై వచ్చి ఇలా మానవుల మధ్య యేసుక్రీస్తై వచ్చి ఇలా మానవుల మధ్య వాసంబు చేసిన పరమదేవునికి మంగళస్తోత్రార్పణలు మహనీయ దేవునికి అంగున్నా లేకుండా అంతములేని స్తుతులు మంగళాచ